బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వేసవి సెలవులతో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. మే 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి పోక్సో కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును బండి భగీరథ్ ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం బండి భగీరథ్ వెకేషన్ బెంచ్ లో అత్యవసరంగా విచారణ జరపాలంటూ కూడా వెకేషన్ బెంచ్ లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ హైకోర్టులో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వేసవి సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం 4 బెంచ్లు మాత్రమే ప్రస్తుతం యాక్టివ్ లో ఉన్నాయి. ఈ రోజు దాఖలు చేసినటువంటి పిటిషన్ల పైన మే 14వ తారీఖున విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే మధ్యంతర బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ ను స్క్రూటినీ అయిన తర్వాత ఈ నెల 14వ తారీఖున మరోసారి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ పోక్సో కేసులో మధ్యంతర రక్షణ కోరుతూ మధ్యంతర బెయిల్ కోరుతూ తన పిటిషన్ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసును లోతైనటువంటి దర్యాప్తు కోసం ఇప్పటికే సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి కూడా